ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. సెప్టెంబర్ నెల 7వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 1వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తూ ఉంటాం, కానీ ఆయన పద్ధతి అది కాదు. నీ బాధలకు నువ్వు అలవాటు పడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తరువాతే నిన్ను విడిపిస్తాడు. ఆపదలో నేను సహాయం చేస్తాను, అతన్ని విడిపిస్తాను అన్నదే ఆయన వాగ్దానం. నీ ఆపదలో ఆయన పగలు రాత్రంతా నీతో ఉంటాడు. ఆ తరువాత నిన్ను దానిలో నుండి బయటకు నడిపిస్తాడు. నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంతకాలం ఇది జరగదు. నెమ్మళించి శాంతంగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు. చాలా విలువైన పాఠాలను ఆయన ఆపదల ద్వారా నేర్పిస్తాడు. అవి మనలను జ్ఞానవంతుల్ని చేయడానికి ఉపయోగపడతాయి. ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దాని ద్వారా మనకు కలుగుతుంది. దానిలో నిజమైన ఆనందం ఉంది. దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు, అవకాశాలుగానే లెక్కిస్తాడు. ఆపదల్లో నుంచి, ఘోర విపత్తుల్లోంచి బయటపడాలని చూస్తున్నావా? వాటిలోనే, మన దేవునిలోనే మన శాంతి, మన విశ్రాంతి. ఒక నిరక్షరాస్యుడైన నీగ్రో విశ్వాసి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేము. దేవుడు నిన్ను పరీక్షించే సమయం, ఆయన తన వాగ్దానాలని నిరూపించేలా ఆయన్ని నువ్వు పరీక్షించడానికి మంచి సమయం. నీ శ్రమల వల్ల నువ్వు ఎంత నష్టపోయావో దాన్నంతటినీ ఆయన నుండి రాబట్టడానికి అదే అదను. పరీక్షల నుండి బయటపడడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, ఆ ఆపదను వదిలించుకొని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం. రెండోది, ఆ ఆపద దేవుని నుండి వచ్చిన సవాలేనని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందెన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందడం. దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశం గురించి ఆనందించడం. ఈ విధంగా మన విరోధే మనకు సహాయకుడు అవుతాడు. మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలమైనవి అవుతాయి. మనలను ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధిక విజయాన్ని పొందగలం. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మా కొరకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. ఆశ్రయ దుర్గమైన దేవా, నీకే వందనములు స్తోత్రములయ్యా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా, ఈ దిన వర్తమానం ద్వారా నువ్వు అనేకుల్ని తాకినందుకు వందనములు స్తోత్రములయ్యా, బలపరిచినందుకు వందనములు స్తోత్రములయ్యా, ధైర్యాన్ని నింపినందుకు వందనములు స్తోత్రములయ్యా. అవును తండ్రి, మాకు వచ్చే ప్రతి ఒక్క ఆపద, ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క బాధ ఒక పాఠం నేర్పిస్తుంది ప్రభువా. అవును తండ్రి, ఇలాంటి సమయాల్లో మేము నీ వైపు చూస్తూ నీ వాగ్దానాల మీద ఆధారపడే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా ఎవరెవరైతే ఆపదల్లో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, శోధనలతో ఉన్నారు, మానసిక రుగ్మతలతో ఉన్నారు, యేసు క్రీస్తు నామంలో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభువా, నువ్వే సహాయం చేసి వారి వారి సమస్యల నుంచి, శోధన నుంచి తప్పించబడి తద్వారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుకుంటానికి సహాయం చేయమని వేడుకొంచు ప్రభువా. ఈ దినం ప్రభు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దైవజనులు ప్రభు ఆయా ప్రాంతాలకి సువార్త పరినిమిత్తమై ప్రభు నిన్ను ఆరాధించడానికి సంఘ కాపర్లు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు ప్రభు. వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారి వారి సంఘాల్లో ప్రభు నీ పరిచర్య చేసేటప్పుడు నీ యొక్క ఆత్మచేత నడిపించబడటానికి సహాయం చేయండి. ఆత్మాభిషేకంతో ప్రతి ఒక్క దైవజనుడిని నింపమని వేడుకొంచు. సకల పరిశుద్ధుల్ని దీవించినయ్యా. సార్వత్రిక సంఘానికి క్షేమం కలుగుజేయమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.